బైబిల్ చదువు అని చెప్పిన ప్రతిసారి నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా, పట్టించుకోవట్లేదు కదా. కానీ బైబిల్ చదవటం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో ఒక విషయాన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1536 సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున విలియం టెండిల్ అనే ఒక వ్యక్తిని ఒక స్తంభానికి కట్టి గొంతు కోసి కాల్చి చంపేసింది ఆ రోజున రోమన్ క్యాథలిక్ చర్చ్. రీజన్ ఏంటో తెలుసా? ఒరిజినల్ లాంగ్వేజెస్ అయిన గ్రీక్ అండ్ హిబ్రూ లాంగ్వేజెస్ నుంచి బైబిల్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన ఒకే ఒక కారణాన్ని బట్టి. విలియం టెండిల్ బైబిల్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రతి సామాన్యుడు బైబిల్ చదవగలగాలి, ఎవ్రీ కామన్ మ్యాన్ షుడ్ హ్యావ్ టు రీడ్ బైబిల్ అన్న ఒకే ఒక ఉద్దేశంతో విలియం టెండిల్ అనే వ్యక్తి బైబిల్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. కానీ ఆ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని తీసే ముందు ఆ రోజున ప్రభుత్వం ఒక మాట అడిగింది. అదేంటో తెలుసా? నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటే నిన్ను విడిచిపెట్టేస్తాం ప్రాణాలతో అని అడిగినప్పుడు విలియం టెండిల్ తనకు ఒప్పుకోలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. అదేంటో తెలుసా? ప్రభువా, ఈ ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు యొక్క మనసు మార్చు, అప్పుడు ఇటువంటి చట్టాలని తొలగించేస్తాడు, అప్పుడు ప్రతి సామాన్యమైన వ్యక్తి బైబిల్ చదవడానికి అవకాశం ఉంటది అని చెప్పి తన ప్రాణాన్ని సునాయాసనంగా విడిచిపెట్టేశాడు. విలియం టెండిల్ అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? తన ప్రాణం కన్నా ప్రతి సామాన్యుడు బైబిల్ చదవటం ప్రాముఖ్యం అన్న విషయాన్ని గుర్తించాడు. అట్ ద సేమ్ టైం విలియం టెండిల్ చనిపోయిన 5 సంవత్సరాలకి ఆ దేశపు రాజు మార్పు చెందాడు, మారు మనసు చెందాడు. అటు తర్వాత అనేక మందిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడమని ఆయన కోరటం జరిగింది. ఈ రోజు బైబిల్ మన చేతిలోనికి ఊరికనే రాలేదు. అనేక మంది వారి ప్రాణాన్ని పెట్టారు దేవుని గురించి. మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని. రోజులో ఎంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ టు రీడ్ ద బైబిల్? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తే కనుక ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. ట్రై టు రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.